ఢిల్లీలోని ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇక ఈ క్రమంలో ఉగ్రవాద కుట్రలో కీలకంగా ఉన్న మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్కు చెందిన జాసిర్ బిలాల్ వనీ అలియాస్ డానిష్ ను అరెస్ట్ చేసింది. ఇతను పేలుడు కోసం సాంకేతిక పరికరాలను సహాయం చేయడంతో పాటు దాడి సమయంలో బాంబు పేలుడును డ్రోన్ల ద్వారా ఆపరేట్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ డానిష్ రాకెట్లను కూడా తయారు చేసేవాడని అధికారులు గుర్తించారు. लाइव चांदनी चौक के लाल किले में साइड में चल ये लाल किला में ब्लास्ट छोड़ के आ गया भाई। జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని కాజీగుండ్కు చెందిన డానిష్ ఈ దాడిలో కీలకంగా వ్యవహరించాడని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రదాడికి ముందు డ్రోన్లను సవరించడం, రాకెట్లను నిర్మించడంలో జాసిర్ సాంకేతిక సహాయాన్ని అందించాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఇతను ఉగ్రవాద ఉమర్ నబీతో కలిసి ఈ మారణ హోమానికి ప్లాన్ చేసినట్లు తెలుసుకున్నారు. ఇక గతంలో అరెస్ట్ చేసిన అనుమానితులను విచారించి సాంకేతిక దర్యాప్తు ఆధారంగా సేకరించిన సమాచారం ఆధారంగా అరెస్ట్ చేసింది. ఇక ఎన్ఐఏ బృందం గత కొద్ది రోజులుగా కశ్మీర్లో లోయలో దాడులు చేస్తూ అనుమానితులను విచారిస్తుంది. ఇక ఈ సమయంలో జాసిర్ వానీ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో అతన్ని జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో అరెస్ట్ చేశారు. జసీర్ బిలాల్ ను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు. लाल किला में ब्लास्ट छोड़ के आ गया भाई। अपने भाई को यहाँ पे मेरा भाई यही तो खाना है नंबर तो ఇప్పటికే అమీర్ రషీద్ అలీని ఎన్ఐఏ గతంలో ఢిల్లీలో అరెస్ట్ చేసింది. పేలుడుకు ఉపయోగించిన కారు అతని పేరుతో రిజిస్టర్ అయింది. అతని నెట్వర్క్, ఇందులో పాల్గొన్న వ్యక్తుల కోసం ఎన్ఐఏ ఆరా తీస్తుంది. ఇక కార్ బాంబు దాడి ముందు డానిష్ ఉగ్రవాదులకు సాంకేతిక మద్దతు ఇచ్చాడు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని ఖాజీగఢ్ నివాసి అయిన నిందితుడు జాసిర్ వనీ ఈ దాడిలో యాక్టివ్ కుట్రధారుడు. ఉగ్రవాది ఒమర్ ఉన్ నబీతో కలిసి అతను ఈ ఉగ్రవాద మారణ హోమాన్ని ప్లాన్ చేశాడు. కారు బాంబుకు ముందు రాకెట్ తయారు చేసినట్లుగా సమాచారం అందింది. ఇక జసీర్ బిలాల్ డ్రోన్స్, రాకెట్ల తయారీలో నిపుణుడిగా గుర్తించారు. బాంబు దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి ఎన్ఐఏ వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని గుర్తించడానికి దర్యాప్తు బృందాలు ఆధారాల కోసం వెతుకుతున్నాయి. రాష్ట్రాల్లో దాడులైతే కొనసాగుతున్నాయి.